హాయ్ హలో నమస్తే. నేను మీ రఘుదేపాక. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. చాలామంది అభ్యర్థుల నుంచి మన జీనియస్ పబ్లికేషన్ పుస్తకాల కోసం మన యూట్యూబ్ ఛానల్ కింద అయితేంది, అలాగే మన జీనియస్ పబ్లికేషన్స్ అండ్ ఆన్లైన్ వాట్సాప్ ఛానల్ అయితేంది, అలాగే నా పర్సనల్ నెంబర్కి అయితేంది మన జీనియస్ పబ్లికేషన్ నుండి ఈ పుస్తకాల కోసం అంటే ఏ పుస్తకాలు రాబోతున్నాయి సార్ అని చాలామంది అయితే కామెంట్స్ రూపంలో, అలాగే ఫోన్ల వాట్సాప్ రూపంలో వాళ్ళ యొక్క క్వశ్చన్స్ అయితే ఉంటున్నాయి. వారికి సమాధానంగా ఈ వీడియో ఉంటుంది. మరి మన జీనియస్ పబ్లికేషన్ నుండి ముఖ్యంగా అభ్యర్థుల అడిగే పుస్తకాలు ఏంటి అంటే తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే 2025 తెలుగు మీడియం పుస్తకం, అలాగే 3-in-1 ఎకానమీ పుస్తకం తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది. అంతేకాకుండా రాబోయే జీపీఓ లేదా విఆర్ఓకి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ పుస్తకం ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారని చాలామంది అభ్యర్థులు అయితే అడగడం జరుగుతుంది. అంతేకాకుండా మన పబ్లికేషన్ నుండి తెలంగాణ మూమెంట్ ఏమైనా కొత్త పుస్తకం వస్తుందా అని చాలామంది అయితే అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. ఎందుకంటే మొన్న జరిగిన ఎగ్జామ్లో మన పుస్తకం అనేది ఒక సంచలనం, అది మీ అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయితేంది, అలాగే తెలంగాణ స్కీమ్స్ అయితేంది, ఈ అన్ని పుస్తకాలు అయిపోయినాయి కాబట్టి వాటిపైన కూడా చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. కాబట్టి వారికి సమాధానంగా వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ పుస్తకాలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి, ముఖ్యంగా పుస్తకాలు మరి జీనియస్ పబ్లికేషన్ ఎందుకు మరి అంతగానో వాళ్ళు ఎదురు చూస్తున్నారంటే ఏ ఎగ్జామ్ తీసుకున్నా మన నుండి రిలీజ్ అయిన పుస్తకం దాదాపుగా 90 ఏబో క్వశ్చన్స్. ఏ ఎగ్జామ్ తీసుకున్నా, అది గ్రూప్ 2నే కానీ గ్రూప్ 3నే కానీ జనరల్ స్టడీసే కానీ ఏ ఎగ్జామ్ తీసుకున్నా 90 ఏబో పుస్తకాలు అంటే క్వశ్చన్స్ 100% అనుకుంటే అందులో 90% కంటే ఎక్కువ కూడా మన యొక్క అంటే సమాధానాలకి ఆన్సర్లు, క్వశ్చన్స్కి సమాధాన ఆన్సర్లు మన పుస్తకాల నుంచే ఉన్నాయి. ఉదాహరణకి తెలంగాణ మూవ్మెంట్ మొన్న జరిగిన తెలంగాణ మూవ్మెంట్ అయితేంది, అలాగే గ్రూప్ 3కి సంబంధించిన ఎకానమీ అయితేంది, గ్రూప్ 2కి సంబంధించిన ఎకానమీ అయితేంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే పుస్తకం అయితే గ్రూప్ 1లో మంచి స్కోర్ చేసి చాలామంది అభ్యర్థులు క్వాలిఫై కావడానికి కూడా ఒక దోహదం పడిందని చాలామంది అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది. ఇలా మన పుస్తకాలు సంచలనం సృష్టించాయి. అంతేకాకుండా గత సంవత్సరము మనం రిలీజ్ చేసినటువంటి తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే వచ్చేసి మిగతా పబ్లికేషన్స్ కంటే కూడా మనం ఎక్కువ కాపీస్ అమ్మాం. వాళ్ళు 2% 3% అమ్మితే మనం 90% ఎబో అమ్మినాం. ఎందుకంటే అంత తొందరగా ఇవ్వగలిగినాము. అంతేకాకుండా రేటు కూడా మార్జిన్ కూడా తక్కువలో ఇచ్చాము. కాబట్టి చాలామంది అభ్యర్థులు మన పుస్తకం తీసుకోవడం జరిగింది. మరి ఇటీవల రిలీజ్ అయినటువంటి తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే, ఈ పుస్తకాన్ని తెలుగు మీడియంలో ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్ అని చాలామంది అడగడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం వచ్చేసి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14th లేకపోతే వీలు కాకపోతే ఆ రోజు అనుకుంటున్నాను, ఆ రోజు కాకపోతే మనము ఏప్రిల్ వచ్చేసి 14th లేకపోతే 20కి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే. ఈసారి పుస్తకంలో ఏమేమి ఉంటాయి కొత్తగా అని చూసుకుంటే, ఈసారి పుస్తకంలో వచ్చేసి తెలంగాణ బడ్జెట్ పోయిన సంవత్సరం కూడా ఇచ్చాము, ఈ సంవత్సరం కూడా ఇచ్చాము. ఈ సంవత్సరం మొత్తం కూడా బడ్జెట్ కూడా కలర్లో ఇస్తాను. ఎందుకంటే బడ్జెట్ పైన చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి చాలా అర్థవంతంగా మంచిగా బొమ్మలతో సహా ఈసారి పెట్టాలని అనుకుంటున్నాను. కాబట్టి దానికి సంబంధించి తెలంగాణ బడ్జెట్ 2025-26 బడ్జెట్. అంతేకాకుండా ఈ పుస్తకంలో మరి ఏముంటాయని చూసుకుంటే, మళ్ళీ నెక్స్ట్ ఈ పుస్తకం తీసుకుంటే చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. ఇందులో మీరు ఇక ఏ పుస్తకం కొనాల్సిన అవసరం లేదు. దాదాపుగా ఈ యొక్క మొత్తం మీద మనకు 11, 12, 13 చాప్టర్స్ ఇచ్చాడు వాడు. ఏది తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేలో ఈసారి 13 చాప్టర్స్ ఇచ్చాడు. దాంతోపాటుగా టేబుల్స్ ఇచ్చాడు. దానికి సంబంధించి మొత్తం మనం ఒక 200 పైగా ప్రశ్నలు ఇద్దామని అనుకుంటున్నాం అన్నట్టు. అన్నీ కూడా రీసెంట్గా వచ్చినటువంటి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేసి నేను ఇస్తాను. దీనికి సంబంధించి చాలా నామినల్ ప్రైజ్ ఉంటుంది. మీరు 14th వరకు కనుక 20 వరకు వెయిట్ చేస్తే బుక్ అయితే వస్తుంది. ఎందుకంటే వర్క్ జరుగుతుంది. అంటే అడావుడి కాకుండా, నోటిఫికేషన్ కొంచెం టైం ఉంది కాబట్టి అడావుడి కాకుండా బుక్ను మంచిగా రిలీజ్ చేద్దాము. ముఖ్యంగా గవర్నమెంట్ కంటే కూడా మనం మంచిగా చేసేసి ఈసారి మంచి పుస్తకం ఇవ్వాలన్న ఆలోచనతో కొంచెం లేట్ చేస్తున్నాం. పోయినసారి కొంచెము అక్కడక్కడ నాకు కూడా మంచిగా అనిపించలేదు, ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉంటే కూడా నేను మళ్ళీ వెంటనే చేంజ్ చేసి ఇచ్చినా కానీ నాకు ఒక పుస్తకం చెడ్డగా ఉన్నా కూడా నాకు నచ్చదు. ఎందుకంటే నేను చేసేది కూడా పుస్తకాలకు మంచి పుస్తకం ఇస్తేనే అభ్యర్థికి ఉద్యోగం వస్తుంది. చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా 1 మార్కు 2 మార్కులు పోయినాయి అనుకున్న వల్ల అది నేను భరించలేని బాధ. ఎందుకంటే నేను కేవలం పుస్తకాల ద్వారా అంటే ఒక అభ్యర్థికి ఉద్యోగం వస్తే అంటే లైఫ్లో అంత హ్యాపీనెస్ ఉండదుగా. అది కాబట్టి ఆ పుస్తకంలో తప్పులు లేకుండా ప్రతిదీ కూడా చూసుకొని రిలీజ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాము. అంతేకాకుండా మన జీనియస్ పబ్లికేషన్ నుండి 3-in-1 ఎకానమీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చాలామంది అయితే అడగడం జరుగుతుంది. ఎప్పుడైనా తెలంగాణ సోషియో ఎకనామిక్ రిలీజ్ అయిన తర్వాతనే నేను 3-in-1 ఎకానమీ పుస్తకాన్ని రిలీజ్ చేస్తాను.
దానికి సంబంధించి చూస్తే మనకు మే ఫస్ట్ వీక్లో రిలీజ్ కావడానికి అయితే ఆస్కారం ఉంది. ఇది 3-in-1 ఎకానమీ. అదే టైంలో ఒక 1 వీక్ టైం తీసుకొని మన ఇంగ్లీష్ మీడియంలో కూడా రిలీజ్ చేస్తాం. ఏది 3-in-1 ఎకానమీ. మేబీ నాకు తెలిసి మే 2nd వీక్ వరకు 2 పుస్తకాలు అయితే వచ్చేస్తాయి ఇంగ్లీష్ 3-in-1 ఎకానమీ. ఇక మిగతా జనరల్ స్టడీస్ పుస్తకం వచ్చేసి తీసుకుంటే ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా జనరల్ స్టడీస్ పుస్తకం అనేది అత్యంత ప్రామాణికం. ఈ పుస్తకానికి సంబంధించి మనం వచ్చేసి నేను జూన్ అనుకుంటున్నా, జూన్ 2కి లేక నోటిఫికేషన్ కొంచెం ఎర్లీగా వస్తే ముందే రిలీజ్ చేస్తా. ఎందుకంటే ప్రతిదీ కూడా చూసుకోవాలి, క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఎందుకంటే ఈసారి మంచిగా ఇస్తే పిల్లలకి బాగుంటుందనే ఉద్దేశంతో కొంచెం ఒక జాగ్రత్తగా ఇంతకుముందున్నటువంటి లోపాలు ఏమున్నా కూడా ఆ లోపాలన్నీ విస్మరించి మంచిగా చేద్దాము అనే ఆలోచనతో ఉన్నాను. కాబట్టి అది మే ఎండింగ్ లేక జూన్ 2కి అయితే రిలీజ్ చేస్తాను. తెలంగాణ మూవ్మెంట్ పుస్తకం గురించి చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే కొత్త పుస్తకం అయితే నేను రిలీజ్ చేయలేనండి. ఎందుకంటే నేను ఎంత ఎక్కువ మ్యాటర్ యాడ్ చేసినా ఒక 4-5 బిట్లు అయితే ఏ ఆథర్ కూడా కవర్ చేయలేరు. ఎందుకంటే పోయినసారి గ్రూప్ 2 జరిగితే 143 ప్రశ్నలకు సమాధానం మన పుస్తకంలో ఉన్నాయి. నేను కొంత ఎక్కువ చేసి ఇంకో పేజీలు పెంచిన అనుకోండి, ఇప్పటికే స్టూడెంట్స్ భయపడుతున్నారు, సార్ మీ పుస్తకం పెద్దగా ఉందని. అలాంటి సందర్భంలో నేను చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఏమన్నా ఉంటే చిన్న కరెక్షన్స్ ఏమైనా చేసి ఇస్తే తప్పవచ్చు. కానీ నేను ఆల్రెడీ పుస్తకాలు మంచిగానే రిలీజ్ చేశాను. తెలంగాణ మూవ్మెంట్కి సరిపోతుంది ఆ పుస్తకము. ఏమన్నా 2-3 క్వశ్చన్స్ ఏమైనా యాడ్ చేసి ఏమైనా ఇస్తారు కావచ్చు. కానీ ఎవరు చేసినా కొత్త అప్డేట్ అయితే నేను ఏమి ఇవ్వలేను. ఎందుకంటే అర్థం చేసుకోండి, ఎందుకంటే పుస్తకం పెద్దగా అవుతుంటే పిల్లలు చదవలేకపోతున్నారు, ఇంకా తక్కువ కంటెంట్ ఉన్న పుస్తకాలు చదువుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచాను గ్రూప్ 2కి సంబంధించి, తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి. అది అలాగే ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం పుస్తకం ఎప్పుడు వస్తుందని చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించి కూడా మే ఎండింగ్ వరకు లేక ఏప్రిల్ లాస్ట్ వీక్లో నేను రిలీజ్ చేస్తా కావచ్చు. ఏప్రిల్ లాస్ట్ వీక్ అనుకుంటున్నా, ఏది ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో. అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ వచ్చేసి జూన్ 2కి ఇస్తా అండి. ఎందుకంటే మనకు జూన్ 2 అంటే ఇప్పుడు ఒక 5 నెలలు కరెంట్ అఫైర్స్ ఉండాలి మినిమం. ఈ 5 నెలలు కరెంట్ అఫైర్స్ ఉండాలి. అంతకుముందు జరిగిన ఇంటర్నేషనల్ రిలేషన్స్ జనవరి నుంచి మనం తీసుకుందాం ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించి. ఆ తర్వాత వచ్చే 2 నెలలు 3 నెలలు మీరు చదువుకుంటే సరిపోతుంది. ఈ 5 months ఒక 2 నెలలు 3 నెలలు మీరు చదువుకుంటే సరిపోతుంది. అంతకుముందు జరిగినటువంటి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు, ఐక్యరాజ్య సమితి యొక్క ప్రాంతీయ సహకార సంస్థలు, అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ సహకార సంస్థల గురించి ఫుల్ అప్డేట్ చేస్తున్నాయి ఈసారి. పోయినసారి కంటే కూడా ఈసారి సపరేట్ రిలీజ్ చేస్తా ఇంటర్నేషనల్ రిలేషన్స్ని. కాబట్టి దానిపైన ఫోకస్ చేస్తున్నా. కాబట్టి మంచి పుస్తకం ఇస్తా ఈసారి, మంచి పుస్తకం ఇస్తా. ఇంకా ఏమున్నాయి పుస్తకాలను తీసుకుంటే తెలంగాణ కల్చర్ కూడా కొత్త పుస్తకం వస్తుందని అడుగుతున్నారు. అది కూడా నేను మే ఎండింగ్ లేక జూన్ ఎండింగ్ వరకు ఇస్తాను. ఎందుకంటే ఈ అన్ని పుస్తకాలను ఒక్కనే కరెక్షన్ చేయాలి, చూడాలి, చదవాలి, చెయ్యాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి పిచ్చిలేస్తుంది, అమ్మ ఏంద్ర ఈ లొల్లంతా ఎటైనా పారిపోతే బాగుండు అనిపిస్తుంది. కానీ వీళ్ళకి వచ్చిన తర్వాత ఇష్టంతో వచ్చిన వర్క్ కాబట్టి, కష్టమైనా సరే ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి భరించాల్సి వస్తుంది. వాస్తవం చెప్పాలంటే ఇక ఒక్కోసారి అంత విపరీతమైన ఒత్తిడి కూడా ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే అది ఎగ్జామ్ ఉందా అనేది చాలా ఇంకా, ఎందుకంటే స్టూడెంట్స్ బాగా ఒత్తిడి ఉంటుంది. కానీ అంటే ఇష్టం ఇక అంతే కదా, మనకు పుస్తకాల నుంచి ఇష్టము కాబట్టి ఏదైనా అప్డేట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఇంకో వీడియో చేస్తున్నాం. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా పుస్తకాలు ఉంటే మీరు కామెంట్ చేయండి, అన్నిటికి కూడా నేను సమాధానం ఇస్తాను. మన యొక్క జీనియస్ పబ్లికేషన్ నుండి కొన్ని ఆన్లైన్ నుంచి కొన్ని కోర్సెస్ ఉన్నాయి ఉగాది ఆఫర్గా. ఆ కోర్సెస్ ఎంత ఒకసారి చూడండి, ఆ కోర్సెస్ అంతా కూడా ఒకసారి చూడండి. ఉగాది ఆఫర్గా మనం పెట్టాము ఇవన్నీ కూడా. ఇది తెలంగాణకు సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి, ముఖ్యంగా గ్రూప్ 2కి సంబంధించి ఈ టెస్ట్ సిరీస్ బాగా వెళ్తుంది. రోజుకు కనీసం ఒక 50 నుండి 60 మంది తీసుకుంటున్నారు. వీలైతే మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ లైక్స్ కనబడితే ఎంతమంది ఉన్నారో మీకు కనబడుతుంది ఆల్రెడీ. కాబట్టి ఇది మంచిగా ఉంది. 300 టెస్టులు ఉంటాయి. చాలా బాగా వెళ్తుంది, అందరికీ బాగా నచ్చుతుంది. కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి నువ్వు ప్రిపేర్ అవుతూ షెడ్యూల్ ప్రకారం, నేను ఇచ్చే షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయితే సిలబస్ అంతా 2-3 సార్లు రివిజన్ పడుతుంది. కాబట్టి నువ్వు తీసుకుంటే బాగుంటుందని చెప్పగలను. తీసుకుంటే బాగుంటుంది. నీ యొక్క ప్రిపరేషన్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. నువ్వు గ్రూప్ 2 ప్రిపేర్గా, SIA ప్రిపేర్గా, ఇది రెండింటికి ఉపయోగపడుతుంది. ఓకేనా, ఇది రెండింటికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే SIలో ఉన్నటువంటి చాలా సబ్జెక్ట్ కూడా గ్రూప్ 2లో ఉంటాయి, దాదాపుగా గ్రూప్ 2లో ఉంటాయి. కాబట్టి నువ్వు గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అయితే SI జాబ్ నీకు ఈజీగా వస్తుంది. కాబట్టి ఇది 699 రూపాయలు ఉంటుంది. ఇది మన జీనియస్ రఘుదేపక జీనియస్ అనే యాప్లో ఉంటుంది మిత్రమా. వీలైతే తీసుకోండి, చాలామంది రాస్తున్నారు. నేను ఇచ్చే షెడ్యూల్ చాలా బాగుంది కూడా, మిమ్మల్ని 2-3 సార్లు రివిజన్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి వీలైతే తీసుకోండి. తీసుకున్న వాళ్ళకి మాత్రం చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఎందుకంటే కొన్ని నూతన క్వశ్చన్స్, అన్ని అప్డేట్ క్వశ్చన్స్ ఇస్తున్నాం కాబట్టి చాలా బాగుండే అయితే అవకాశం అయితే ఉంది. ఓకేనా, దీనికి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్. ఇప్పుడైతే ఏదైతే చూపించానో
అది కూడా ఇందులోనే వస్తుంది అన్నట్టు. ఈ టెస్ట్ సిరీస్ మొత్తం కూడా ఇందులో వస్తుంది, ఇందులో వచ్చేస్తుంది. ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి ఇందులో. నేను ఈ ఆన్లైన్ క్లాసెస్లో ఇప్పుడు సుఖే సార్తో ఎకానమీ చెప్పిస్తున్నా, ప్లస్ నేను తెలంగాణ మూవ్మెంట్ ఏప్రిల్ 1st వీక్లో స్టార్ట్ చేస్తున్నా. తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ చరిత్ర. ఈసారి 1000 రూపాయలకంటే దాదాపు 1000 రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ ఇస్తున్నాం, టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం. ఈ 2 కలిసి ఇస్తున్నాం కాబట్టి తీసుకోండి ఇప్పుడు ఆఫర్ పైన. నేను 1st వీక్ నుంచి వెళ్ళి మూవ్మెంట్ స్టార్ట్ చేస్తున్నాను. మూవ్మెంట్కి సంబంధించిన ప్రతి వివరణ ఉంటుంది, ప్రతి వివరణ చాలా అందరికంటే బెటర్గా చూపిస్తా. మీకు తెలంగాణ మూవ్మెంట్లో 150కి 140 హెచ్డి చేయిస్తా. ఎందుకంటే పుస్తకమే కాదు, కంటెంట్లో కూడా క్లాసులో కూడా సార్ బాగా చేద్దాం సార్, క్లాసులో కూడా చేద్దాము. ప్రతి క్లాస్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వివరిస్తా. ప్రతి క్లాస్ అయిపోయిన తర్వాత ఒక ఉదాహరణకి నువ్వు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ చెప్తున్నావు, దానిపైన ఒక 2-3 క్వశ్చన్స్ పెడతా. ఆ క్వశ్చన్స్ పెట్టి నీకు వివరిస్తా. కాబట్టి నీకు ప్రతి విషయం మీద చాలా క్లారిటీ ఉంటుంది. ఏదైనా సరే నువ్వు ఏ అంటే అంశం చెప్పినా అంశం పైన 2-3 క్వశ్చన్స్ చెప్పేసి దానిపైన క్లారిటీ ఇచ్చేస్తా, నీకు ఈజీ అయిపోతుంది. ఓకేనా? దానికి సంబంధించి ఇది ఇక్కడ కేవలం 1000 రూపాయలు మాత్రమే ఉంది. ఉగాది సందర్భంగా స్టార్ట్ చేసాం ఇది. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ క్లాసెస్ కావాలి సార్ అంటే మొత్తం కూడా 699 రూపీస్కి పెట్టాము. 699 రూపీస్కి పెట్టాము. ఈసారి ఎకానమీ క్లాసెస్, మూవ్మెంట్ క్లాసెస్, కరెంట్ అఫైర్స్ క్లాసెస్, ఇంటర్నేషనల్ క్లాసెస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, తెలంగాణ స్కీమ్స్ అన్నీ కూడా అప్డేట్స్ ఉంటాయి. కాబట్టి మేము ఈ ప్రైజ్ తీసుకొస్తున్నాం. కొత్త క్లాసెస్ అన్నీ కూడా కొత్త క్లాసెస్ మంచిగా మీకు అర్థమయ్యే రీతిలో తీసుకొస్తాను. ఎందుకంటే షెడ్యూల్ కూడా నేను ఖాళీగా ఉండద్దు అనుకుంటున్నా. ప్రతిరోజు కూడా కనీసం ఒక 14-15 గంటలు పని చేస్తేనే నాకు నా ఆఫీస్ స్టాఫ్కి నేను అంటే డబ్బులు ఇవ్వగలుగుతా, జీతాలు ఇవ్వగలుగుతా. ఎందుకంటే అంతమంది పని చేస్తున్నాం కాబట్టి నేను కూడా ఎక్కువ కష్టపడాలి అనుకుంటున్న సంవత్సరం. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ప్రిపేర్ కాండి. ఎకానమీకి సంబంధించి కూడా మొత్తం 50 టెస్టులు ఉంటాయి. ఇది పోయినసారి దాదాపుగా ఒక 8,000-9,000 మంది రాసిళ్ళు ఈ టెస్ట్ సిరీస్ని. ఇది ఎకానమీకి సంబంధించి ఎక్కువ మంది రాసిన టెస్ట్ సిరీస్ జీనియస్ లేదంటే ఎకానమీ టెస్ట్ సిరీస్, అలాగే మూవ్మెంట్ టెస్ట్ సిరీస్. ఇది ఈసారి అప్డేట్ చేసాము. ఆల్రెడీ మనం షెడ్యూల్ నడుస్తుంది, ప్రజెంట్ షెడ్యూల్ నడుస్తుంది. విలే తీసుకోండి, కేవలం 299 రూపీసే ఉంది దీనికి సంబంధించి. ఇది వచ్చేసి ఇది అద్దనుకుంటే ఇందులో ముఖ్యంగా ఇప్పుడు వచ్చి ఎకానమీ ఏమేమి చెప్పానో ఆ ఎకానమీ టెస్ట్ సిరీస్ మొత్తం కూడా మీకు వచ్చేసి ఈ మన సుఖే సార్ చెప్పేటువంటి 3-in-1 ఎకానమీలో ఆన్లైన్ క్లాసెస్తో పాటుగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. ఏది ఇప్పుడైతే ఏమైతే చెప్పుకున్నామో ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. ఈ టెస్ట్ సిరీస్ కూడా మొత్తం ఉంటాయి అన్నట్టు. ఈ టెస్ట్ సిరీస్ కూడా మొత్తం ఉంటాయి. కాబట్టి ఇక్కడ 50 టెస్టులు ప్లస్ ఆన్లైన్ క్లాసెస్ కలిపి కేవలము 699 రూపాయలకి పెట్టాము. 699 రూపాయలకి పెట్టాము. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కోర్స్. ఎందుకంటే ఎకానమీ నుంచి ఇంపార్టెంట్ కోర్సు దీనికి సంబంధించి. ఎందుకంటే ఇక్కడ 50 టెస్టులు ఉంటాయి. ప్లస్ వచ్చేసి మొత్తం ఎకానమీకి సంబంధించిన మొత్తం క్లాసెస్ ఒక 250 క్లాసెస్ బుక్ ప్రకారం చెప్తాం. బుక్ మొత్తం వివరిస్తున్నాం అన్నట్టు. బుక్ ప్రత్యేక పుస్తకం మొత్తం వివరించకుండా వస్తున్నాం, అన్ని అప్డేట్ చేసుకుంటూ వస్తున్నా. సార్ కూడా క్లాసెస్ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎవరు కూడా ఇంత సాహసం చేయరు. మంచి కోర్స్ ఇది. మిగతా నువ్వు ఎవరి దగ్గర నేను ఎకానమీలో ది బెస్ట్ నెంబర్ 1 ఇక్కడ నీకు క్లాసు బాగుంటుంది అని చెప్పగలను. వాళ్ళలాగా అంటే ఉండకపోయినా కానీ క్లాసు మాత్రం సూపర్ ఉంటుంది. ఎందుకంటే నీకు ఇంటికాడ ఉండే గ్రామీణ ప్రాంత విద్యార్థికి సైతం నోట్లో ఒలిచిపెట్టినట్టు చెప్తున్నాడు సార్. నేను అట్లా చెప్పిస్తున్నాం, వాస్తవం చెప్పాలని అట్లా చెప్పిస్తున్నాం. టెస్ట్ సిరీస్ కూడా పెడుతున్నాం. ప్రతి చాప్టర్ వెనకాల ఒక 4 టెస్టులు ఉంటాయి. ఈ 4 టెస్టులు రాస్తే నీకు అసలు ఇంత కూడా అనుమానం ఉండదు సబ్జెక్ట్లో. అంత బాగా చెప్పిస్తున్నా. ఇది వీళ్ళ తీసుకోండి, 699 రూపాయలు ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి మన జీనియస్ నుంచి చూసుకుంటే ఇంగ్లీష్ మీడియం కోర్సు కూడా ఇప్పుడు 1000 రూపాయలు పెట్టాం. ఇందులో ఆన్లైన్ క్లాసెస్తో పాటుగా ఆన్లైన్ క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఎప్పుడైతే ఏమైతే చెప్పుకున్నామో క్లాసెస్ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ కొంచెం చూసుకొని జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే మనం ఇందులో కూడా అప్డేట్ చేస్తున్నాం, అన్నీ కూడా అప్డేట్ చేస్తున్నాము. ఏప్రిల్ 1st వీక్ నుంచి కూడా అప్డేట్ క్లాసెస్ ఉంటాయి. అన్నీ కూడా ఆల్రెడీ ఉన్న క్లాసెస్ కొన్ని తీసేసి ఎకానమీ అండ్ తెలంగాణ మూవ్మెంట్ ఇందులో కొత్త క్లాసెస్ వస్తాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్, తెలంగాణ స్కీమ్స్, ఇంకా ఏమన్నా ఉంటే అప్డేట్ చెప్పిస్తాను. ఇండియన్ పాలిటిక్స్కి సంబంధించి ఒక 10 గంటలు కరెంట్ అఫైర్స్ యాడ్ చేస్తాను. ఏది ఈ యొక్క 2 years నుంచి జరిగినటువంటి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కరెంట్ అఫైర్స్ ఇలా యాడ్ చేస్తాను. ఓకేనా? దానికి సంబంధించి నెక్స్ట్ నేను ఏమంటున్నానంటే ఇవి మంచి కోర్సెస్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ట్రెండింగ్ ఉన్న కోర్సెస్ ఇవి. ఇప్పుడు ఎందుకంటే నువ్వు గ్రూప్స్ చదవాలంటే ట్రెండింగ్ ఉన్న కోర్సెస్ ఇవన్నీ కూడా మనము ఉగాది సందర్భంగా ఈ యొక్క కోర్సెస్ను ఆఫర్స్ ప్రకటించాము. ఇవన్నీ కూడా మన యొక్క జీనియస్ పబ్లికేషన్స్ ఆన్లైన్ రఘుదేవపాక జీనియస్ ఆన్లైన్ యాప్లో ఈ కోర్సెస్ అన్నీ ఉంటాయి. వీళ్ళ తీసుకోండి. మంచి కోర్సెస్ అన్నీ కూడా ఆఫర్ ప్రకటించాం. కాబట్టి మీ యొక్క భవిష్యత్తులో మార్చే దిశగా నేను ప్రయత్నిస్తాను. ఈసారి బాగా 100% ఫోకస్ చేస్తాను. ఏప్రిల్ 1st నుంచి మీరే చూస్తారు. ఎందుకంటే రోజుకు 2 నుంచి 3 వీడియోలు ఉంటాయి. ప్రతిరోజు కూడా యూట్యూబ్లో ఏదో ఒక వీడియో రిలీజ్ చేస్తాను. ఏది ఎకానమిక్ అయినా సరే, అలాగే పాలిటీ అయినా సరే, హిస్టరీ అయినా సరే, ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. ముఖ్యంగా ఈసారి జీనియస్ ఆన్లైన్ అనేది
నాకు తెలిసి నెంబర్ 1గా ఉండాలని నేను దానికోసము ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి మీ యొక్క సహకారం కూడా అందిస్తే బాగుంటుంది. ముఖ్యంగా మన యొక్క ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే షేర్ చేయండి. మీరు ఎంత ప్రోత్సాహం ఇస్తే నేను అంత ఎక్కువగా మీకు పని చేసి పెట్టగలను. మీరు కోర్సు తీసుకున్నా తీసుకోకపోయినా నాకు నో ప్రాబ్లం. ఎందుకంటే మీకోసం నేను వర్క్ చేస్తాను. ఎందుకంటే యూట్యూబ్లో చాలా వరకు అన్ని ఫ్రీ పెడతాను. ఇబ్బంది ఏం లేదు. మీ అందరి కోసం పనిచేయడానికి 100% ఈసారి ఫిక్స్ అయి ఉన్నాను. కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. మరోసారి అందరికి కూడా మన జీనియస్ పబ్లికేషన్ వీక్షకులకి, ప్రేక్షకులకి, అలాగే మన యొక్క పుస్తకాలు చదువుతున్న పాఠకులకి, అలాగే మన యొక్క మిత్రులకి, శ్రేయోభిలాషులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా మీ యొక్క జీవితాల్లో ఈసారి ఉద్యోగనామ సంవత్సరంగా ఉండాలని ఈ సంవత్సరం నుంచి కోరుకుంటూ మీ రఘుదేపాక అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండ్ రైట్.